నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మేడే థ్రస్ట్ నాట్ అచీవ్డ్. పైలట్ ఆఖరి మాటలు, ఇది కెప్టెన్ ఆఖరి మాటలు. అంటే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో, బ్లాక్ బాక్స్లో లభ్యమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVRలో రికార్డ్ అయింది అయితే ఇదే మాట, మేడే అండ్ థ్రస్ట్ నాట్ అచీవ్డ్. సో వీ హ్యావ్ గివెన్ అప్ హోప్. ఒక పెద్ద క్రాష్ సంభవించబోతోందని చెప్పి ఆందోళనతో కూడిన స్వరంతో కెప్టెన్ ఆఫ్ ది ఇల్ ఫేటెడ్ ఫ్లైట్ ఆయన మాట్లాడిన మాటలేదు. థ్రస్ట్ ఏంటి, అది ఎందుకు అచీవ్ కాలేదనే దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. అండ్ రకరకాల థియరీస్ ఫ్లోట్ అవుతున్నాయి. ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే అక్రాస్ ద గ్లోబ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద మాట్లాడుతున్నారు. టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే థ్రస్ట్ నాట్ అచీవ్డ్. మేడే అనేది అలార్మింగ్ సిగ్నల్. అది వాళ్ళు టెక్నికల్గా వాడే మాట. అంటే చిట్ట చివరి ఇంకా ప్రమాదం ముంచుకొస్తుంది అన్నప్పుడు మాట్లాడే మాట. అది అక్కడ మాట్లాడంగానే సిగ్నల్ కట్ అయిపోయింది. ATC తోటి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తోటి, అహ్మదాబాద్ ATC తోటి ఫ్లైట్ సిగ్నల్ A171 సిగ్నల్ డ్రీమ్ లైనర్ 787 బోయింగ్ అనమాట. అసలు వాస్తవంగానే డ్రీమ్ లైనర్ 787 బోయింగ్ కానీ 777లో కానీ సాంకేతిక అంశాలు, సాంకేతిక లోపాలు చాలా వాటిని ఎత్తి చూపుతూ ప్రపంచవ్యాప్తంగా దీని క్లయింట్స్ మాట్లాడుతూ వచ్చారు ఇప్పటివరకు. అండ్ ఆ మాటకు వస్తే DGCA, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కార్యాలయం అయితే ఎయిర్ ఇండియాకి మెసేజ్ పంపించింది. దీంట్లో ఇంతకుముందు 2-3 సమస్యలు తలెత్తాయి, దాన్ని అడ్రస్ చేశారా లేదా అని. బట్ ఎయిర్ ఇండియా హ్యాస్ కన్వీనియంట్లీ ఇగ్నోర్డ్. అండ్ ఇంకా ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, అఫీషియల్స్ ఏమంటారంటే, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాడ్ నియర్లీ ఎగ్జాస్టెడ్ ది ఫుల్ 3.5 కిలోమీటర్ రన్వే at Sardar Vallabhbhai Patel International Airport, significantly longer than 2.5 to 3 kilometers typically required for a wide body jet like the Dreamliner to take off. డ్రీమ్లైనర్ వైడ్ బాడీ ఉంటుంది. సో దానికి ఈ రన్వే ఉపయోగించుకునేది 2.5 నుంచి 3 కిలోమీటర్స్ రన్వే ఉపయోగించుకుంటారు. ఇట్ హ్యాడ్ నియర్లీ ఎగ్జాస్టెడ్ ది ఫుల్ 3.5 కిలోమీటర్స్ రన్వే. మొత్తం రన్వే పొడవు ఎంత ఉంది, 3.5 కిలోమీటర్స్ ఉపయోగించుకున్నట్టు. ఆ థ్రస్ట్ రావాలి ఇంజన్కి, ఆ థ్రస్ట్ వస్తే కానీ ఆ ఫ్లయింగ్ కెపాసిటీ రాదు. అండ్ అకార్డింగ్లీ వింగ్స్కి ఆటోమేటిక్ సిగ్నల్ అందదు. ఇది వాళ్ళు టెక్నికల్గా చెప్తున్నమాట. దిస్ అన్యూజువల్లీ లాంగ్ రన్వే రోల్ ఈస్ నౌ ఏ క్రిటికల్ ఫోకస్ ఆఫ్ ది క్రాష్ ఇన్వెస్టిగేషన్. లాంగ్ రన్వే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, రెండు ఇంజన్లు ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది, ఇంజన్స్ సమర్థత మీద ముందర ఓకే అనుకున్న తర్వాతే కదా ఈ టేకాఫ్కి రెడీ అయ్యేది. దానికి సంబంధించి ATC కూడా క్లియరెన్స్ ఇచ్చేది. అండ్ ఇవన్నీ కూడా టెక్నికల్గా ముడిపడిన అంశాలు. ఎక్కడికక్కడ ఏంటంటే ఏ పార్టీ లోపం ఉన్నా ఇమీడియట్గా లాక్ పడిపోతుంది. సో ఆ లోపాన్ని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు. ఇది ఇందులో సీనియర్స్, ఆయన 8,000 ఇంటర్నేషనల్ అవర్స్ ఫ్లయింగ్ అనుభవం ఉంది కెప్టెన్కి. తక్కువ సామర్థ్యం ఉన్న కెప్టెన్ కాదు, చాలా అనుభవం ఉన్న కెప్టెన్. అలాగే కో-పైలట్ కూడా దగ్గర ఆయనకి 10,000 అవర్స్, ఇంటర్నేషనల్ అవర్స్ ఉన్నాయి ఆయనకి. సో ఎవరిని ఇక్కడ అండర్మైన్ చేసి చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ సమర్థతకి సంబంధించిన వ్యవహారం కాదు ఇది. ఇక్కడ సాంకేతికంగా లోపం ఎలా తలెత్తింది అనే దానికి సంబంధించి CVR, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆఫ్ ద బ్లాక్ బాక్స్, వాళ్ళు చెప్తున్నది. అందులో చివరి మాట మేడే థ్రస్ట్ నాట్ అచీవ్డ్. మనం చూడండి, ఒకసారి రన్నింగ్ రేస్లో కూడా చూస్తాం, బాగా వెనక్కి వెళ్ళి రన్ చేసుకుంటూ ముందుకి వేగంగా వస్తారు. ఆ వెనక్కి వెళ్ళేది ఎందుకు, ఆ థ్రస్ట్ పెంచుకోవడానికి. ఫ్లైట్ కూడా అదే మెకానిజం మీద పనిచేస్తుంది. అది ఇక్కడ వెనక్కి వెళ్ళటం అనేది ఉండదు, కానీ ఆ రన్వే మీద అలా ముందుకు వెళ్తూ అలా నెమ్మదిగా టేక్ ఆఫ్ అవుతుంది. సో ఆ థ్రస్ట్ వచ్చేదాకా ఇంజన్కి ఆ థ్రస్ట్ రావాలి. ఒక ఇంజన్ కాదు, 2 ఇంజన్లకి ఆ థ్రస్ట్ ఎలా ఫెయిల్ అయింది. అండ్ రెండోది, థ్రస్ట్ ఫెయిల్ అవుతోంది, థ్రస్ట్ రీచ్ కాలేకపోయాం అన్న తర్వాత కూడా 3.5 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఫ్లయింగ్కి ఎందుకని ప్రయత్నం చేయాల్సి వచ్చింది. చేసిన వెంబడే వింగ్స్ని ఆ ఇంజన్ థ్రస్ట్కి వింగ్స్కి మధ్య ఉన్న, ఫ్లైట్ వింగ్స్కి మధ్య ఉన్న కోఆర్డినేషన్ దెబ్బతిన్న కారణంగా 870 అడుగుల ఎత్తు నుంచి కూలిపోయింది. సో మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ ఇంకా థ్రస్ట్ నాట్ అచీవ్డ్ అనే దానికి అర్థం ఏంటనేది దానికి సంబంధించి చెప్తున్నారు. ఇట్ జనరలీ మీన్స్ దట్ ది ఇంజన్స్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ ఫోర్స్ టు లిఫ్ట్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఇంజన్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎయిర్ క్రాఫ్ట్ని లిఫ్ట్ చేయడానికి కావాల్సిన దాన్ని థ్రస్ట్ అంటారు. అది లిఫ్ట్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ద గ్రౌండ్ నుంచి లేపటం కోసం. Thrust is the forward force generated by the engines that allows a plane to overcome drag and achieve the necessary speed for liftoff. న్యాచురల్గా ఇంజన్స్కి వచ్చే ఫోర్స్ అది, జనరల్ ఫోర్స్ అది. గ్రౌండ్ నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి రన్వే మీద ఒకసారి అనుకుంటుంటారు ప్యాసింజర్స్, ఏంటి ఇంత డిలే తీసుకోండి, ఇంత టైం తీసుకుంటున్నారు,
ఒకసారి ఆగిపోతారు రన్వే మీద అంటే ఆ థ్రస్ట్ అచీవ్ అయ్యేదాకా ఆగాలి వాళ్ళు. ఇక్కడ అచీవ్ అయ్యేదాకా ఆగకుండా ఉన్నారా అంటే చెప్పలేము. ఎందుకంటే 3.5 కిలోమీటర్స్ మ్యాక్సిమం రన్వే దే హ్యావ్ యూటిలైజ్డ్. మామూలుగా జెట్స్కి 2.5 to 3 కిలోమీటర్స్ తీసుకుంటారు. దిస్ ఇస్ ద మ్యాక్సిమం పాసిబుల్ రన్వే, అది కూడా వాడేశారు. చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్కి అంత తీసుకోరు, దీనికి మాత్రం అంత తీసుకున్నారు. వాడేసిన ఇంజన్స్ ఎందుకు అందుకోలేకపోయినాయి? సాంకేతిక సమస్య ఇంజన్స్ది, పైలట్స్ది కాదు. పైలట్స్ పాపం దే డిడ్ దేర్ లెవెల్ బెస్ట్ అక్కడ, కెప్టెన్ కానీ కో పైలట్స్ కానీ క్రూ కానీ ప్రతి సాంకేతిక అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారండి. బట్ బేసిక్గా దాంట్లోనే ఫ్లైట్ డ్రీమ్ లైనర్లోనే బోయింగ్ 787లోనే లోపం ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం చేయగలిగింది ఏంది? దో ది DGCA హ్యాస్ అడ్రస్ ద ఇష్యూ ట్వైస్ ఇన్ ది లాస్ట్ 6 months, ఎయిర్ ఇండియా ఎందుకు పట్టించుకోలేదు? దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్. టెక్నికల్ ఫాల్ట్ గురించి ఇంకేం మాట్లాడుతుందంటే, డిస్పైట్ ద అపరెంట్ లాస్ ఆఫ్ థ్రస్ట్, ఎయిర్పోర్ట్ సోర్సెస్ కన్ఫర్మ్డ్ దట్ దేర్ వర్ నో ఎర్లియర్ ఇండికేటర్స్ ఆఫ్ ట్రబుల్. ఇంతకుముందు దీనికి సంబంధించిన ట్రబుల్కి సంబంధించి ఏం లేవు అని వాళ్ళు చెప్తున్నారు ఎయిర్పోర్ట్ అథారిటీస్. మరి DGCA లెటర్ రాసింది కదా ఈ 6 నెలల్లో, మరి దాని సంగతి ఏంటి? అది ఎందుకు ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు? ఎయిర్పోర్ట్ అఫీషియల్స్కి దీనికి సంబంధించిన సమాచారం లేకపోయిండొచ్చు కాక, బట్ ఎయిర్ ఇండియాకైతే ఉంది. అండ్ అలాగే దెర్ వర్ నో రిక్వెస్ట్ ఫర్ రన్వే చేంజెస్, థ్రస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఫ్లాప్ రీకాన్ఫిగరేషన్స్. వెదర్ వాజ్ స్టేబుల్, విజిబిలిటీ వాజ్ క్లియర్, టెంపరేచర్ వాజ్ హై బట్ విత్ ఇన్ ఆపరేషనల్ లిమిట్స్. ఇదంతా కూడా ఒక అఫీషియల్ చెప్పారు. ఏంటంటే రన్వే చేంజ్ చేయమనేమి ఇది ఎయిర్వేస్, ఇండియన్ ఎయిర్వేస్ ఏం రిక్వెస్ట్ పెట్టలేదు, మాకు అడిగి ఉంటే చేసి ఉండేవాళ్ళేమో. థ్రస్ట్ అడ్జస్ట్మెంట్స్ కానీ, ఫ్లిప్ రీకాన్ఫిగరేషన్స్ కానీ, ఫ్లాప్ రీకాన్ఫిగరేషన్స్ కానీ, అంటే వింగ్స్కి ఫ్లాప్ రీకాన్ఫిగరేషన్ ఉంటుంది. ఒకవేళ కాన్ఫిగరేషన్ సరిపోకపోతే రీకాన్ఫిగరేషన్ కోసం సజెషన్ ఇస్తారు వీళ్ళు. వీటి కోసం కానీ, మాకు థ్రస్ట్ అడ్జస్ట్మెంట్స్ కోసం కానీ మాకు రిక్వెస్ట్ రాలేదు అని ఎయిర్పోర్ట్స్ అథారిటీస్లో ఆన్ కండిషన్ ఆఫ్ ఎనానిమిటీ ఒక ఆఫీసర్ చెప్తున్నారు. వెదర్ బాగుంది, స్టేబుల్గా ఉంది, అండ్ విజిబిలిటీ వాజ్ వెరీ మచ్ క్లియర్, చాలా క్లియర్గా ఉంది, ఎక్కడ విజిబిలిటీ ఇష్యూయే రాలేదు. టెంపరేచర్ హై ఉన్నప్పటికీ కూడా, ఎక్కువ ఉన్నప్పటికీ కూడా విత్ ఇన్ ఆపరేషనల్ లిమిట్స్లో ఉంది. ఒకసారి ఏంటంటే అవుట్ సైడ్ టెంపరేచరు బాగా బలంగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆపరేషనల్ లిమిట్స్ లోబడి ఉంటే కనుక ఫ్లయింగ్కి ఇది ATC అనుమతిస్తుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతిస్తుంది. సర్విలెన్స్ ఫుటేజ్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ రిపోర్టెడ్లీ సపోర్ట్స్ దిస్, షోయింగ్ అ లాంగర్ దెన్ యూజువల్ టేక్ ఆఫ్ అటెంప్ట్ బట్ నో విజిబుల్ సైన్స్ ఆఫ్ ఎన్ ఆన్బోర్డ్ ఎమర్జెన్సీ. ఆన్బోర్డ్ ఎమర్జెన్సీకి సంబంధించి ఎలాంటి విజిబుల్ సైన్ ఫ్లైట్ నుంచి లేదు, అంటే ఫ్లైట్ క్యాప్టెన్ నుంచి లేదు. అలాగే ATC అండ్ గ్రౌండ్ స్టాఫ్ డిడ్ నాట్ డిటెక్ట్ ఎనీ ఇంజన్ ఇర్రెగ్యులారిటీస్. ఇది కొత్త మాట. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు గుర్తించలేట. గ్రౌండ్ స్టాఫ్, మామూలుగా గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ ఉంటారు, మొత్తం ఆయన ఆఫీసర్ టీము మొత్తం చెక్ చేసుకుంటారు. ఫ్లైట్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని ఎవ్రీథింగ్, అంటే పెరిఫెరల్గా ముందర చెక్ చేసుకుంటారు. ఇంటర్నల్గా ఏమన్నా ఉంటే ఫ్లైట్ క్యాప్టెన్ అలాగే ఎయిర్వేస్కి రిపోర్ట్ చేస్తారు పర్టికులర్ సంస్థకి, అండ్ వాళ్ళ టెక్నీషియన్స్ వస్తారు. గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ పని ఏంటంటే పెరిఫెరల్గా ఏమన్నా ఉన్నాయా అనేది నోటీస్ చేయడం. వాళ్ళు నోటీస్ చేయలేదు ఇంజన్ ఇర్రెగ్యులారిటీస్. సడన్ పిచ్ డీవియేషన్స్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యానోవర్స్, సడన్ పిచ్ డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా అది కూడా వాళ్ళు నోటీస్ చేయలేదు. ఆల్ కమ్యూనికేషన్ అండ్ ప్రొసీజరల్ ప్రోటోకాల్స్ వర్ ఫాలోడ్, అన్నీ ఫాలో అయ్యారు ప్రోటోకాల్స్ ఏమున్నాయో. అండ్ అలాగే దెర్ వాస్ నో ల్యాప్స్ ఇన్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఎయిర్లైన్ అండ్ DGCA. ఇదొకటి కోఆర్డినేషను మధ్య సంబంధించి ల్యాబ్స్ ఏం లేదు, వాళ్ళ మధ్య ఎటువంటి ల్యాబ్స్ లేదు DGCAకి ఎయిర్లైన్స్కి మధ్య అని. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ ఎట్ SVP ఎయిర్పోర్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వీ కండక్ట్ ఫుల్ స్కేల్ ఎమర్జెన్సీ డ్రిల్స్ యాన్యువలీ విత్ మాడ్యులర్ సిమ్యులేషన్స్ త్రూ అవుట్ ద ఇయర్ అని చెప్తున్నారు. ఇంకా ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైట్ డేటా రికార్డర్ నుంచి, కాక్పిట్ వాయిస్ రికార్డర్ నుంచి ఇంకా డేటా రావాల్సి ఉంది. అందిన డేటా ఏంటంటే మేడే థ్రస్ట్ నాట్ అచీవ్డ్ అంతవరకే. ది డేటా విల్ బి ఎసెన్షియల్ టు రీకన్స్ట్రక్ట్ ద ఫైనల్ మూమెంట్స్ ఆఫ్ ఫ్లైట్ AA171. జనరల్గా ఒక నేరం జరిగిన చోట క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు, అలాగే ఇది ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సీన్ రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్లోంచి, అలాగే ఫ్లైట్ డేటా FDR ఫ్లైట్ డేటా రికార్డర్ నుంచి చాలా ఇంపార్టెంట్. అంటే బ్లాక్ బాక్స్లో ఉంటాయి ఈ రెండు కూడా. ఈ రెండు పరిపూర్ణంగా వస్తే కానీ వాళ్ళకి అందితే కానీ వాళ్ళు ఏమీ ఎనలైజ్ చేయలేరు. కుట్రకోణం ఏదైనా ఉందా అనే సందేహాల మీద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నేరుగా అని చెప్పనప్పటికీ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు. రా ఇన్వాల్వ్ అయింది, IB ఇన్వాల్వ్ అయింది, NIA కూడా ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే
ఎటువంటి ఇంజన్ లాప్సెస్ లేని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కానీ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్స్ కానీ డిటెక్ట్ చేయనప్పుడు కేవలం థ్రస్ట్ అందుకోలేకపోతున్నాయి ఇంజన్స్, అందుకోలేక ఎగరలేకపోయింది, లిఫ్ట్ చేయలేకపోయినాయి ఇంజన్స్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ని. హెవీ బాడీ అది, డ్రీమ్ లైనర్ 787 అనేది. చేయాలంటే థ్రస్ట్ కావాలి. ఆ దమ్ము అంటారు తెలుగులో మాట్లాడండి. ఆ దమ్ము ఇంజన్స్ అందుకోలేకపోయాయి. ఇంజన్స్ రెండు సడన్ ఫెయిల్యూర్ అంటే రిమోట్లో ఎక్కడైనా కుట్రకోణం జరిగి ఉంటుందా? లాట్ మెనీ థింగ్స్ నీడ్ టు బి డిస్కస్డ్ ఇందులో. ఎందుకంటే సైమిల్టేనియస్గా అంతర్జాతీయంగా జరుగుతున్న అనేక పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ కూడా మాట్లాడదగిన అంశాలే. ఎనీహౌ ఫైనల్ కాల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇస్తుంది, లేకపోతే రా ఇస్తుంది. ఎయిర్పోర్ట్స్ డిజాస్టర్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సపరేట్గా ఉంది, ఏఐబి అని ఉంది, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. బట్ కెప్టెన్ అయితే చెప్పింది ఏంటంటే మేడే థ్రస్ట్ నాట్ అచీవ్డ్. దురదృష్టం, వి లాస్ట్ 241 ఆ ఫ్లైట్కి. అలాగే కింద ఇంకొక 50 మంది. ఇట్ కమ్స్ అరౌండ్ 275 మొత్తం. ఈ బీజీ మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కూలినప్పుడు బర్న్ అయిపోయినాయట మృతదేహాలు. గుర్తించడానికి DNA టెస్టులు చేయాల్సి వస్తుంది.